జనరల్‌గా చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అంటారు. సో, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్‌లు జేస్తారు. పంచదార, తీపి పదార్థాలు తినొద్దంటుంటారు. ముఖ్యంగా టీ తాగటం గూడా పెద్ద సమస్యలాగుంటది. దానికి సంబంధించి ఆయుర్వేదిక్ షాపులలో ఈ ఆకు దొరుకుతాది. పంచదార బదులు ఈ ఆకునేసుకోండి. STIVIA స్టీవియా అనే ఆకు. పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపుంటది. సో, దాంతోని పాటుగా దీంట్లో క్యాలరీలుండవు. సో, దానివల్ల మీ షుగర్ లెవెల్స్ పెరగటానికి ఆస్కారం లేదు. సో, పంచదారకు ప్రత్యామ్నాయంగా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి క్యాలరీలు లేకుండా, షుగర్ పెరగకుండా మీరు ఖచ్చితంగా టీ తాగాలి, తీపికి సంబంధించి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ స్టీవియా, స్టీవియా ఆకుల్ని అందులో మనం ఈ టీ పొడి పంచదార ఏస్తాం గదా! సో, దాని బదులు టీ పొడి స్టీవియా ఆకులు యేసుకొని టీలు, కాఫీలు తాగేటప్పుడు అందులో కలుపుకొని తాగేసేయండి. జనరల్‌గా ఆయుర్వేదిక్ షాపులలో ఎక్కువ దొరికే ఆస్కారం ఉంటుంది. మీకేమన్నా అడవి ప్రాంతము, లేకపోతే గ్రామీణ ప్రాంతాలైతే మీకు ఆకు దొరికితే అందుబాటులో ఉంటే అది తీసుకొచ్చుకొని స్టోర్ పెట్టుకోండి. జనరల్‌గా మనం పండ్లు, కూరగాయలు అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా ఉంటాం కదా! కొన్ని రోజుల పాటు. సో, ఆ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇవి ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయి. మీకు గైడ్ కూడా చేస్తారు. మీకు మరీ అవసరమైతే సంబంధించినటువంటి ఆయుర్వేద డాక్టర్‌ని సంప్రదించండి. ప్రకృతి వైద్యుని సంప్రదించండి.